ఇంకా గగన్ లేవలేదమ్మా? మా శ్రీవారు బారెడు పొద్దెక్కినా నిద్ర లేవరు. రాను రాను మొద్దులా తయారైపోతున్నాడు. నా కొడుకు మీద కంప్లైంట్ ఇస్తే నేనెలా తీసుకుంటాననుకున్నావమ్మా? అంతేలే, ఎంతైనా మీ ఇద్దరూ ఒకటే పార్టీ. ఎంతో కొంత నాకు పూరియే సపోర్ట్ చేస్తుంది. సర్లే, ముందు టిఫిన్ చేయండి. గుడ్ మార్నింగ్ శ్రీవారు. అదేంటి, నువ్వు నిద్ర లేవడం, ఆఫీస్కి రెడీ అయిపోవడం కూడా జరిగిపోయిందా? లేకపోతే ముద్దులా ఇప్పటికి నిద్రపోతాను అనుకున్నావా? అనుకున్నాను. ఏం లేదు, కాఫీ తీసుకొచ్చాను, తాగు. లేచిన వెంటనే నన్ను పిలవచ్చు కదా, కాఫీ ఇచ్చేదాన్ని. నువ్వు అమ్మకి హెల్ప్ చేస్తున్నావు కదా, అందుకే డిస్టర్బ్ చేయలేదు. సరే, టిఫిన్ రెడీగా ఉంది, తొందరగా వచ్చే. భూమి. ఏంటి బావా? థ్యాంక్ యూ. కాఫీకే థ్యాంక్సా? కాఫీ కాదు, నువ్వు అమ్మకి హెల్ప్ చేసావు కదా, అందుకని. అందుకు థ్యాంక్స్ ఎందుకు బావా? తను మా అత్తయ్య, మీరు నా శ్రీవారు. చూడు భూమి, చాలా కూల్ మైండ్తో థ్యాంక్స్ చెప్తున్నాను. నేను నీకు తాళి కట్టలేదు, మన పెళ్లి జరగలేదని నీకు తెలుసు, నాకు తెలుసు కదా. నువ్వు ప్రతిసారి ఏదో ఒక నాటకం ఆడుతూనే ఉంటావు, చివరిలో ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తావు. నువ్విచ్చే ట్విస్టులు తట్టుకునే శక్తి నాకు లేదు. చెప్పు, ఈ పెళ్లి నాటకం వెనక నీ ఉద్దేశం ఏంటి? అండ్ ఫైనల్గా నువ్వు ఇవ్వబోయే ట్విస్ట్ ఏంటి? ఇప్పుడు కూడా చూసావా, నేను ఇంత ప్రశాంతంగా, ఇంత హ్యాపీగా అడుగుతున్నాను. నిజం చెప్పు ప్లీజ్. ఓ మాట చెప్పనా? మాట కాదు, ఈ నాటకం వెనక ఉద్దేశం ఏంటో చెప్పు. నిజంగానే నువ్వు తల తిక్కవు బావా. నిజంగానే మన పెళ్లి జరిగిపోయింది బావా, అది నువ్వు నమ్మాలి. ఇప్పుడు నేను నీ భార్యని. బావా, నువ్వు భార్యవి కాదు, తైతక్కవి. నువ్వు తైతక్కవి. బావా బావా బావా, సాయంత్రం పూలు తీసుకొస్తావు కదా బావా, నిన్నే. శ్రీవారు. ఎవరు శ్రీవారు? ఎవరు శ్రీవారు? శ్రీవారు, సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి. తీసుకొస్తారు కదా? తీసుకొస్తున్నావు అంతే. శ్రీవారు, శ్రీవారు వచ్చేసారా? మల్లెపూలు తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? మల్లెపూల ఎందుకు? పూజ చేయడానికా? నువ్వు మరీ తలతిక్కగా మాట్లాడుతున్నావు బావా. ఏ భార్య అయినా భర్తని సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు పూజ కోసం తీసుకురమ్మంటుందా? ఎవరు భార్య? నువ్వు దేనికి తీసుకురామన్నావో నాకు తెలీదు. ఉదయం నువ్వు అమ్మకి చేసిన హెల్ప్కి బదులుగా పూలు తీసుకురావాలనిపించింది. శ్రీవారు, శ్రీవారు, నిజంగా నువ్వు మల్లెపూలు తెస్తావనుకోలేదు బావా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. బావా, తేవనుకున్న నువ్వు ఏదో కల్లో తెచ్చినట్టు తెచ్చావు బావా. తెచ్చిన అదే చేత్తో నా తల్లో పెట్టొచ్చు కదా బావా.
బావా ప్లీజ్. ప్లీజ్ బావా. బావా ఒక్క నిమిషం బావా. నువ్వు నాకు పువ్వులు పెట్టడం నేను అద్దంలో చూసి మురిసిపోవాలి. ఉండు బావా, అద్దం తెచ్చుకుంటాను. ఇప్పుడు పెట్టు బావా. కత్తెరెందుకు బావా? పూలేమైనా కట్ చేస్తావా? ఇకపై పెట్టుకోవాల్సిన అవసరం నీకు, తీసుకురావాల్సిన శ్రమ నాకు లేకుండా నీ జడని కట్ చేస్తున్నాను. హా? బావా ఏంటిది? బావా బావా వద్దు బావా. ఈ రోజు నీ జడ కట్ చేస్తాను. బావా వద్దు. నీకు మల్లెపూలు కావాలా? ఉండు. బావా వద్దు. అత్తయ్య అత్తయ్య. భూమి, భూమి హే, భూమి ఏంటి? చూడమ్మా, ఏమైంది? పూలు పెడతానంటే పెట్టించుకోవట్లేదు. నిజంగా నేను తాళి కట్టిన భర్తనైతే పూలు పెట్టించుకోవాలి కదా. అత్తయ్య ఈయన అబద్ధం చెప్తున్నాడు. ఈయన నా జడ కట్ చేయాలనుకున్నాడు అత్త. జడ కట్ చేయడం ఏంటి భూమి? అమ్మా, నా చేతిలో ఏమైనా కత్తిరుందా? చూడమ్మా, చూడు, నా చేతిలో పూలున్నాయి. నువ్వు కావాలంటే చెక్ చేయమ్మా. కత్తెరెక్కడో పడేసినట్టున్నాడు. అమ్మా, తన అబద్ధం చెప్తుందమ్మా. ఇప్పటికైనా నీకు అర్థం అవుతుందా? నేను తన మెడలో తాళి కట్టలేదు, మా పెళ్లి జరగలేదని.